లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంచిర్యాల జిల్లా నస్పూరు పట్టణంలోని షిర్కే ఏరియాలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబల్లి రఘునాథరావు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల్లో మహిళలకి 2,500 రూపాయలు ఉచిత ఇండ్లు, నిరుద్యోగ భృతి, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 15,000 రూపాయల రైతు భరోసా, రైతు కూలీలకి 12,000 రూపాయలు ఎక్కడ అని ప్రశ్నించారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటులో వేరే దళితులే లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యే సీట్లు, ఇప్పుడు అదే కుటుంబానికి ఎంపీ సీటు ఇచ్చి మిగతా దళితుల్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అని, కుటుంబ పాలనకి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే మరింత సాధ్యమని, కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని, మరొకసారి మోడీ ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. కాబట్టి పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి గెలిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. మోడీ సార్ని ప్రధానమంత్రి చేయాలి. సరేనానే చేస్తావా? ఏం గుర్తు? పువ్వు గుర్తు. అక్క మోడీ. నస్పూర్ మున్సిపాలిటీ, అంబేద్కర్ మున్సిపాలిటీలో ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని మళ్ళొక్కసారి ప్రధానమంత్రి చేయాలని ప్రజలను అడగడం జరిగింది. మోదీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మన తెలంగాణకు, మన ప్రాంతానికి వస్తే ఇక్కడ 6,500 కోట్లతోటి FCI మూతబడ్డ కంపెనీని తెరవడం జరిగింది. రామగుండం NTPCలో 4,000 మెగా వాట్లతోటి కొత్తగా తెరవడం జరుగుతుంది. కొత్తగా ఉత్పత్తి కేంద్రం తెరవడం జరుగుతుంది. అట్లనే కాజీపేట్ల కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. తెలంగాణలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మాణం చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం శ్రీరాంపూర్ నుంచి మహారాష్ట్ర పోవాలన్నా, బెల్లంపల్లి కాగజ్నగర్ పోవాలన్నా 5-10 నిమిషాలల్లో ఇవాళ హైవే మీదకి ఎక్కుతున్నాము. అతి తక్కువ సమయంలో చేరగలుగుతున్నాం. ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము కొత్త జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్లకు సంబంధించింది కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం దేశం అంతా కూడా డెవలప్ చేస్తుంది. తెలంగాణలో కూడా అవుతుంది, మన పెద్దపల్లి ప్రాంతంలో కూడా అవుతుంది. ఇవి కాక సంక్షేమ పథకాలు, ప్రతి కుటుంబానికి 6 కిలోల రేషన్ బియ్యం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు కట్టుకోవడానికి, టాయిలెట్లు కట్టుకోవడానికి పైసలు, దాంతోపాటు కరోనా సమయంలో అందరికీ టీకాలు ఇవ్వడము, రైతులకు 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేయడము, జన్ధన్ ఖాతాలలో పైసలు వేయడం. ఇట్లా మోదీ గారి ప్రభుత్వము దేశమంతటా కూడా గత 10 సంవత్సరాల నుంచి అన్ని రంగాలలో ఇవాళ మన దేశం ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో మళ్ళొక్కసారి దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. మన ప్రాంతం నుంచి కూడా బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, ఎక్కువ నిధులు తీసుకురావచ్చు, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించవచ్చు. ముఖ్యంగా కార్మికులకు ఏదైతే పర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉందో అది కోల్ ఇండియాలో ఉంది, దాన్ని ఈ ప్రాంతంలో అమలు చేయొచ్చు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలు, హై పవర్ కమిటీ వేతనాలు వస్తలేవు. కోల్ ఇండియాలో హై పవర్ కమిటీ వేతనాలు 1,300, 1,400 ఉంటే ఇక్కడ 400 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కావాలి అంటే సింగరేణి ప్రాంతం నుంచి కూడా బీజేపీ ఎంపీని గెలిపించి పంపితే సింగరేణి యొక్క గొంతై రేపు పార్లమెంట్లో వినిపిస్తాడు. ఈ సమస్యలకు కూడా పరిష్కారం వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చే 40-50 సీట్లల్లో ఒక ఎంపీ అభ్యర్థి పోయి అక్కడ రోజు జంతర్ మంతర్ల ధర్నాలు చేయడానికి తప్పించి దేనికి పనికిరాడు. ఒకటే కుటుంబం నుంచి ఇంతమంది గెలిచినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. మనం ప్రజాస్వామ్యబద్ధంగా బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇయ్యండి, కమలం పువ్వు గుర్తు కోటేనని నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను.
నిర్మల్ జిల్లా తానూరు మండలం బెంబర్ గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేగింది. లేగదూడపై దాడి చేసిన చిరుత గాయపరిచి చంపి తినడం, చిరుత ఆనవాళ్లు అగుపడడంతో వ్యవసాయదారులు, ప్రజలు, స్థానికులు భయాందోళనకి గురవుతున్నారు. సమాచారం అందించిన అధికారులు స్పందించడం లేదని ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట కొండపై వేములవాడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు 4 రోజులుగా శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఆదివారం రామాలయం విగ్రహ ప్రతిష్టాపనని చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయ నిర్మాణంలో విశేష కృషి చేసిన చల్మెడ కుటుంబ సభ్యుల్ని చిన్నజీఆర్ స్వామి ఆశీర్వదించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దంపతులు, జగిత్యాల సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అరుణారెడ్డి, దావ వసంత, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, నాప్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావుతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగవంతుడి శాశ్వతంగా మన మధ్యన ఉండాలి. కాల నిర్బంధము ఆ రోజుల్లో వచ్చిన దాన్ని రామచంద్రుడి యొక్క బర్త్డే నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం